జీవితం ఏ ఒక్కరికి వాళ్ళు అనుకున్నట్టు జరగదు. అంతెందుకు, ఏ రోజు మనం అనుకున్నట్టు జరగదు. ఏదో ఓ చిన్న మార్పు ఉండక మానదు. అది చిన్న తేడా అయితే మనం పట్టించుకోం. అదే పెద్ద షాక్ అయితే ఆ సర్ప్రైజ్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలాంటి ఓ రోజును నా జీవితం కూడా పరిచయం చేసింది. ఆ సర్ప్రైజ్ నా జీవితాన్ని మలుపు తిప్పింది. అది ఎలా జరిగిందో తెలీదు, ఎందుకు జరిగిందో తెలీదు, ఏం జరిగిందో మాత్రమే తెలుసు. పై రెండింటికి సమాధానం నా దగ్గర లేదు కాబట్టి మూడో దాని గురించి చెప్పినా నమ్మేవారు లేరు. అది జూలై 7, 2012. ఆ ఒక్కరోజు నన్ను పోలీస్ ఇంట్రాగేషన్ సెల్ వరకు చేర్చింది. సుధీర్, ఆఫీస్ మనీ మిస్సింగ్ కేసులో అక్యూజ్ నెంబర్ 2, రైట్? ఐఎమ్ వెంకటేష్ గుండేటి, సైకాటిస్ట్. ఈ కేసులోని ఇద్దరు నిందితులు చెప్పే వర్షన్స్ నమ్మశక్యంగా లేని కారణంగా వాళ్ళు చెప్పే దాంట్లో ఎంత నిజముందో, అసలు జరిగిందేంటో, ఫైనల్ కల్పిట్ ఎవరో తెలుసుకొని ఫైనల్ రిపోర్ట్ ఇమ్మని గవర్నమెంట్ నన్ను అపాయింట్ చేసింది. అక్యూజ్ నెంబర్ 1, అదే మీ మేనేజర్. అతని వర్షం విన్నాను, నిజంగానే కొంచెం తేడాగా మారుతున్నాడు. ఇక నువ్వు చెప్పాలి. చూడు, నేను పోలీసుని కాదు కాబట్టి జరిగింది జరిగినట్టుగా భయపడకుండా చెప్పు. 7వ తారీఖు ఇప్పట్లోనే పొద్దున్న 7 గంటలు లేచాను. 9 గంటలకు ఆఫీస్కి రెడీ అయి వెళ్ళాను. 9:30కు మేనేజర్ పిలిచి బ్యాంక్ వెళ్ళి అమౌంట్ డ్రా చేసుకురమ్మని ఒక చెక్ ఇచ్చాడు. 10-10:15 ప్రాంతంలో బ్యాంకు వెళ్ళాను. పదకొండు గంటలకు పనంతా ముగించుకొని డబ్బుతో బయటకు వస్తుండగా ఇంతలో వాడి కోసం చాలా వెతికాను. సాయంకాలం వరకు వెతికాను, కానీ వాడు నాకు దొరకలేదు. ఏడో తారీఖు సాయంత్రం 7 గంటలకి సుధీర్ వచ్చి డబ్బు పోయింది, ఎవరో దొంగిలించారని చెప్పాడు. నేను కోపడ్డాను. అతను ఎదురు మాట్లాడేసరికి నా కోపం కంట్రోల్ కాలేదు. నా టేబుల్ డ్రాలోంచి అతని ఫైల్ తీసి సర్టిఫికేట్స్ చింపి రేపటిలోగా డబ్బు తెచ్చకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పి బెదిరించి పంపించాను. అతను తన సర్టిఫికేట్స్ ఏరుకుని బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోయాడు. నా తప్పేం లేదు సార్. అయినా అతని క్షణికావేశం వల్ల నా 24 ఏళ్ళ జీవితం పోయింది. ఎంత కరెక్ట్గా ఉన్నా ఇలా జరిగిందే అని చాలా ఫ్రస్ట్రేషన్కి గురయ్యాను. ఎలాగైనా డబ్బు తెచ్చివ్వాలని, రేపు అదే బ్యాంకు వెళ్ళి డబ్బు కొట్టేయాలని నిశ్చయించుకొని ఎప్పుడు పడుకున్నానో పడుకుని పోయాను. ఏమైంది? కంటిన్యూ చేయి. మరుసటి రోజు ఏంటి, మరుసటి రోజా? అవును సార్. ఏమైంది? ఏం లేదు, నువ్వు చెప్పు. మరుసటి రోజు రాత్రి అనుకున్నట్టుగానే డబ్బు కొట్టడానికి బ్యాంకు బయలుదేరాను సార్. 11 గంటలకు ఎవరో బ్యాగ్తో వస్తున్నట్టు గమనించి దగ్గరగా వెళ్ళి బ్యాగ్ లాక్కొని పరిగెత్తాను. కంగారులో కింద పడ్డాను. బ్యాగ్ తీసుకుంటూ వెనక్కి తిరిగి చూస్తే ఏంటి, నీకు నువ్వే కనిపించావా?
అతను చిరిగిన సర్టిఫికేట్స్ తీసుకుని ఏరుకుని బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్తుండగా ఇంకెవరో వస్తున్నట్టు కనిపించింది. స్పెట్స్ లేనందువల్ల సరిగా కనిపించలేదు. స్పెక్స్ పెట్టుకొని చూస్తే ఎవరు? సుధీరా? అవును సార్, వాడే. అతడు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాడు సార్. మరి వచ్చింది ఎవరు? అది సరే, ఎందుకు వచ్చాడు? డబ్బు దొరికిందని తెచ్చిచ్చాడు సార్. మరి డబ్బిచ్చాడా? లేదు సార్. ఇందాకేగా డబ్బిచ్చాడన్నావు. అలా అని అతను చెప్పాడు సార్. సరే, ఇదంతా పక్కన పెడదాం. ఆన్ ద స్పాట్ పోలీసులు దొరికిన ఆధారాల ప్రకారం ఆ ప్లేస్లో 2 వ్యక్తులు, ఓ ఖాళీ బ్యాగ్, టేబుల్ డ్రాయర్లో డబ్బు దొరికాయి. ఆ టేబుల్ ఎవరిది? అది నాదే సార్. అంత డబ్బు నీకెక్కడిది? అది అది ఓకే. అక్యూజ్డ్ పర్సన్స్, ఐ విట్నెస్ అండ్ పోలీసుల వాంగ్మూలాలను బట్టి 7వ తారీఖు ఉదయం ఆఫీస్ మేనేజర్ సుధీర్ను పిలిచి బ్యాంక్ నుంచి మనీ డ్రా చేసుకురమ్మని చెక్ ఇచ్చాడు. సుధీర్ మనీ డ్రా చేసుకొస్తుండగా బ్యాంకు బయట గుర్తు తెలియని వ్యక్తి డబ్బు కాజేసి పరిగెత్తాడు. సుధీర్ అతడిని వెంబడించి డబ్బు పట్టుకున్నాడు. సాయంత్రం మేనేజర్ దగ్గరకు వెళ్ళి డబ్బు దొంగిలించబడిందని చెప్పాడు. మేనేజర్ రేపట్లోగా డబ్బు తెచ్చివ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించి పంపించాడు. సుధీర్ బయటకు వెళ్ళినట్టు వెళ్ళి తిరిగొచ్చి డబ్బు దొరికిందని తీసిచ్చాడు. అతడి విచిత్ర ప్రవర్తన గమనించిన మేనేజర్ ఆ డబ్బు తన టేబుల్ డ్రాయర్లో పెట్టుకుని డబ్బు పోయిందని, ఆ నేరం సుధీరే చేశాడని నమ్మించడానికి ప్రయత్నించాడు. ఇక అక్యూజ్ నంబర్ 2 అయిన సుధీర్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని నిర్ధారించుకోవడానికి కారణం ఇంట్రాగేషన్లో అతడు మరుసటి రోజైన 8వ తారీఖు గురించి మాట్లాడడం, అసలు జరగని రోజు గురించి జరిగిందని అనుకుంటూ మాట్లాడడం. ఎందుకంటే అతడు చెప్తున్న మరుసటి రోజైన 8వ తారీఖు నేను ఇంట్రాగేషన్ చేస్తున్న రోజు. సో ఫైనల్ కల్ప్రిట్ ఈజ్ ఆఫీస్ మేనేజర్ అండ్ సుధీర్ నీడ్స్ మెడికల్ అబ్జర్వేషన్ ఫర్ 1 month. సుధీర్, కేసు సాల్వ్ అయిందయ్యా. ఇక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. బట్ కేసు నడిచేంత వరకు కోర్టుకు రావాల్సి ఉంటుంది. ఇంకో విషయం, ఓ 4 రోజుల వరకు వారానికి ఒకసారి హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. ఓకే? హాయ్రా. హాయ్రా. ఏం సైకాస్ట్కి ఏదో సొల్లేపుతా ముందు బండి తీరా చెప్తాను. యాడికి రా ఇంత అర్జెంట్గా? రూమ్ పోనీ. రే, ఏందిరా ఇది? ఎక్కడ డబ్బు? అంటే సైకాస్ చెప్పింది కదా జరిగింది. అసలు ఏం జరిగిందిరా చెప్పరా? అరే ఉండ్రా, అసలు ఏం జరిగిందో నాకే అర్థం కావట్లేదు. నువ్వు ముందు కూర్చో. ఏం జరిగిందో చెప్తాను, నువ్వే నాకు క్లారిటీ ఇవ్వు. ఇంట్రోగేషన్ చెప్పిన నిజాలేరా, కానీ కొన్ని విషయాలు దాచాను. మరుసటి రోజు ఉదయం ఏదో శబ్దానికి మెలకు వచ్చింది. టైం చూస్తే 9 అయింది. అలారం ఆఫ్లో ఉంది. ఎప్పుడు ఆఫ్ చేసానో గుర్తులేదు. బాత్రూమ్ లైట్ ఆన్ చేసి ఉంది. అప్పుడే ఎవరో స్నానం చేసి వెళ్ళినట్టు అనిపించింది. నేను పెద్ద పట్టించుకోలేదు. రాత్రి అనుకున్నట్టుగా బ్యాంక్కి బయలుదేరాను. డోర్ ఓపెన్ చేయని చూస్తే తెరుచుకోలేదు. బయట నుంచి ఎవరో లాక్ చేసి అనిపించింది. కబర్డ్లో ఇంకో కీ తీసుకొని డోర్ ఓపెన్ చేసి బ్యాంక్కి బయలుదేరాను. డబ్బు కొట్టేసి పరిగెడుతూ కంగారులో కింద పడ్డాను. బ్యాగ్ తీసుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి నాకు నేనే పరిగెడుతూ వస్తున్నట్టు కనిపించింది. ఏం జరుగుతుందో నాకేం అర్థం కాలేదు.
అతనికి తెలియకుండా అతన్నే ఫాలో అయ్యాను. ముందు రోజు నా బ్యాగ్ కొట్టేసిన వాడి కోసం నేను ఎక్కడెక్కడైతే వెతికానో అతను కూడా అవే చోట్లకు వెళ్తున్నాడు. నాకు జరిగినవే అతనికి జరుగుతున్నాయి. ఒకతను ఆపి ఈరోజు డేట్ ఎంత అని అడిగాను. 7th అన్నాడు. నాకంతా అయోమయంగా అనిపించింది. నేను మనీ డ్రా చేయడానికి వెళ్ళిన రోజు 7వ తారీఖు, నేను డబ్బు కొట్టేసిన రోజు 8వ తారీఖు, కానీ అతను ఇది 7వ తారీఖు అంటున్నాడే. నెమ్మదిగా నాకంతా అర్థమైంది. నిన్న నేను ఆఫీస్కి వెళ్తూ వేసిన తలుపు సౌండ్కు ఈరోజు నాకు మెలకువ వచ్చింది. అంతకుముందే లేచినవాడు అలారం ఆఫ్ చేయటం వల్ల అది ఆఫ్ మోడ్లో కనిపించింది. వాడు స్నానం చేసి లైట్ అలాగే వదిలేయటం వల్లే అవి తేడాగా అనిపించాయి. వాడు ఆఫీస్కి వెళ్తూ డోర్ లాక్ చేయడంతో అది నాకు తెరుచుకోలేదు. అంటే ఆ రోజు మేమిద్దరం ఉన్నాం. అదే రోజు వాడైన వాడొకడు, ఆ రోజు దాటి మరుసటి రోజుకి వచ్చిన నేను. నాకేం అర్థం కావట్లేదురా, అసలు ఎలా జరిగింది ఇదంతా? చెప్తాను. నార్మల్గా అందరం 6వ తారీఖు అనుభవించి 7వ తారీఖుకి వెళ్తాం, 7 అనుభవించి 8కి వెళ్తాం. అంటే 6 నుంచి 8కి వెళ్ళేలోపు మనం ఒకరోజు జీవితాన్ని అనుభవిస్తాం. కానీ నేను 2 రోజుల జీవితం అనుభవించాను. నా 7వ తారీఖు 8వ తారీఖు జీవితాలు రెండూ కలిసిపోయి ప్యారలల్గా ఇంటర్ కనెక్ట్ అవుతూ జరగడం వల్ల నా డబ్బు నేనే కొట్టేసుకోవడం జరిగింది. సరే, మరి మీ మేనేజర్ చెప్తుంది? అది నిజమే, కానీ జరుగుతుంది ఏంటో నాకు అర్థమయ్యాక దాన్ని నాకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్నాను. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు ఆఫీస్కి వెళ్ళింది గుర్తుంది. అందుకని నేను 5 నిమిషాలు లేటుగా వెళ్ళాలనుకున్నాను. నా బ్యాగ్లో ఉన్న డబ్బుని తన బ్యాగ్లోకి మార్చేశాను. అప్పటికే ఫ్రస్ట్రేషన్లో ఉన్న తను అది గమనించలేదు. తను వెళ్ళిపోయాక ఖాళీ బ్యాగ్తో మేనేజర్ రూమ్లోకి ఎంటర్ అయ్యాను. పోలీసులు వచ్చారు. మరి మీ మేనేజర్ డ్రెస్లో దొరికిన డబ్బు? అది ఆఫీస్లో ఎప్పటి నుంచో రూమర్ ఉంది, మా మేనేజర్ ఆఫీస్ మనీ మిస్యూజ్ చేస్తాడని. ఆ రోజు తను కోపంలో నా ఫైల్స్ తీసి చింపుతున్నప్పుడు అందులో డబ్బు ఉండడం గమనించాను. పోలీసులకు దొరికింది ఆ డబ్బే. అవునరా, నువ్వు చెప్పిందే జరిగింటే ఇంకోటి ఉండాలి కదా. వాడేడి? వచ్చిన వెంటనే వెతికింది వాడి కోసమే. నేను అనుకోవటం ఆ ఒక్కరోజే మేము ఇద్దరుగా ఉన్నాం. అంతా ఓకే, కానీ కరెక్ట్గా ఆ టైంకి పోలీసు ఎలా వచ్చారా? ఆఫీస్కి వెళ్ళే ముందు నేనే పోలీసులు ఫోన్ చేసి ఎంటర్ అయ్యాను రా. ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదురా, కానీ జరిగింది మాత్రం ఇదే. నా 7వ తారీఖు 8వ తారీఖు జీవితాలు రెండూ కలిసిపోయి ప్యారలల్గా ఇంటర్ కనెక్ట్ అవుతూ జరగడం వల్ల నా డబ్బు నేనే కొట్టేయటం జరిగింది.